ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 557వ నామం మహామనాహ అంటే గొప్ప మనస్సు కలిగిన వాడు అని అర్థం. మరి ఈ మనస్సులు సృష్టిలో ఉన్న మనస్సులన్నీ ఆయన మనస్సే. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయనలో నుంచి వచ్చినాయి. అదే చోట్లో ముందు ఆకాశాన్ని చోటు అనేదాన్ని ఆయన సృష్టించి ఆ చోటులో సృష్టిని సృష్టించాడు. అలా చోట్లో మనస్సులన్నీ కూడా ఆ చోట్లో ఉండి పని చేస్తూ ఉన్నాయి. ఈ విశ్వమంతా ఉన్న జీవులందరి మనస్సులు కలిపి ఆయనది ఒకటే మనస్సు కదా. అంటే ఈ ఎస్టి మనస్సులన్నీ కలిపితే ఒక సమిష్టి మనస్సు. ఆ సమిష్టి ఆ ఒక్కటే మనస్సుగా ఉండి ఎవరి శరీరంలో ఉన్నటువంటి మనస్సు వాళ్ళ మనస్సుగా పనిచేస్తూ ఉంటుంది. అంటే వాస్తవానికైతే ఎవరి శరీరంలో ఉన్నదైనా పరమాత్మే, ఎవరి మనస్సు అయినా ఆయనదే. కానీ ఇక్కడ మరి పంపు తిప్పితే నీళ్ళు వస్తాయి కదా. ఎవరి ఇంట్లో పంపు తిప్పితే వారి ఇంట్లోకే నీళ్ళు వస్తాయి. ఈ పంపులన్నీ ఎవరి ఇంటికి వాళ్ళు పెట్టుకుంటారు. మరి వచ్చేది ఒక్క చోట నుంచే అయినా ఎవరి పంపు తిప్పుకుంటే వాళ్ళకి నీళ్ళు వస్తున్నట్లే మరి ఆ మనస్సు ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళ యొక్క మరి ప్రారంధాన్ని బట్టి ఆ మనస్సు పనిచేస్తూ ఉంటుంది. అటువంటి మనస్సు స్వరూపము నారాయణుడే. అయినా ఇప్పుడు ఒకటే పదార్థం, ఒకటే ఉన్నది పంచదార. పంచదారతో అనేక పదార్థాలు తయారు చేస్తారు. మూలం ఒకటే పంచదార, కానీ అనేక రూపాలుగా అనేక రుచులుగా ఉంటాయి. ఒక్కోటి ఒక్కోళ్ళకి ఇష్టమవుతుంది, ఒక్కోళ్ళకి ఒక్కోటి ఇష్టం అవ్వదు. అది మరి పదార్థం ఒకటే కదా. మరి ఎందుకు ఇష్టం కాదు అంటే వాళ్ళ వాళ్ళ యొక్క మనస్సును బట్టి వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఒక్కొక్కళ్ళకి ఇష్టం అవుతుంది, ఒక్కొక్కళ్ళకి ఇష్టం కాదు. అలాగే ఇక్కడ ఉన్నది పరమాత్మే, మరి ఆ పరమాత్మ మనస్సే ఇక్కడ. అయినా వాళ్ళ వాళ్ళ యొక్క శరీరాలు ఎన్నో జన్మలెత్తి ఎన్నో కర్మలు చేసి ఉండటం వల్ల ఆ కర్మానుసారం మనస్సు దాని మీద ఇష్టపడుతూ ఉంటుంది. దాన్ని బట్టి అది నడుస్తూ ఉంటుంది. దాన్ని నియంత్రించాలి, సాధన చెయ్యాలి, విచారణ చెయ్యాలి, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మనస్సు అనేది ఎటువంటిది అంటే చంచలం. అది ఇంత అంత అని చెప్పలేం. దాని చంచలానికి కోతి లాంటిది అని చెప్తారు. మరి ఆ కోతికి ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది, అలా మరి ఆ అగ్ని ఏదన్నా దాని దగ్గరకు వస్తే ఇంకెంత గంతులేస్తుంది, ఎంత చంచలంగా ఉంటుంది. అలాగే మనస్సు కూడా విపరీతమైన చంచలత్వంతో ఉంటుంది. నిలకడ అనేది ఒక్క నిమిషం కూడా ఉండదు. ఒక్క నిమిషం నిలిస్తే చాలా గొప్ప ధ్యానం చేసినట్లు లెక్క. ఎందుకంటే ఆ ఒక్క నిమిషమే వాడికి మంచి ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. అందుకని మనకు నిలవట్లేదు అని అనుకుంటాం కదా. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మనస్సు నిలవని దాన్ని విసుక్కోవటం, మరి తిట్టడం అట్లా చేయకుండా ఆ మనస్సు రామ్మా వచ్చి కాసేపు భగవంతుని మీద ఉండమ్మా అని బతిమాలి తీసుకొచ్చి ఒక్క క్షణం గనక ఉంచగలిగితే ఆ క్షణమే భగవంతుడిలో లయమైనట్టు. అలా మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ ఇది కూర్చోబెట్టాలి. అట్లా బతిమాలి
బామాలి తీసుకొచ్చి ఎన్నిసార్లైనా కూర్చోబెడితే, ఇప్పుడు 10 సార్లు కూర్చోబెట్టామనుకోండి, 10 క్షణాలు మరి నిలిచినట్టే కదా. అలా కొంచెం కొంచెం ఆ సమయాన్ని పెంచుకుంటూ రావాలి. అలా మరి మనస్సుని అదుపులోకి తీసుకొస్తూ ఉండాలి. ఈ మనస్సు దేని మీదో దాని మీద ఉంటుంది, క్షణం నిలకడగా ఉండదు. కానీ ఏదో ఒక దాని మీద ఉంటుంది, దేని మీద లేకుండా ఊరికే మాత్రం ఉండదు. అందుకే దానికి ఏం చెప్తారంటే, ఏనుగు తొండం ఎంత లావునుంటుంది మొద్దుగా, అది ఎప్పుడు అలా ఊగుతా ఉంటుందంట, అసలు ఆగదంట. దాని కింద అక్కడ ఒక సూది ఉందనుకోండి, సన్నటి సూది, ఇంత బండగా ఉన్న తొండం కూడా సన్నటి సూదిని తీసుకోగలుగుతుందంట. అది తీసుకున్నప్పుడు ఊగటం ఆగిపోతుందండి. అది తీసుకుంటే ఏదో ఒకటి పట్టుకుంటే అది ఆగిపోతుంది. అలాగే భగవంతుని నామాన్ని పట్టుకుంటే, ఆ రూపాన్ని చూస్తుంటే మనసు ఒక్క క్షణం అలా ఆగి మళ్ళీ పరిగెత్తుతుంది. ఆ పరిగెత్తిన దాన్ని నిదానంగా తీసుకురావాలి. కానీ ఇప్పుడు కోపగించి మరి కొట్టి తిట్టి చేస్తే పిల్లలైనా ఎవరినైనా భయంతో వాళ్ళని అదుపులోకి తీసుకురావచ్చు అనుకుంటాం. కానీ ఆ భయపెడితే వాళ్ళు భయపడతారు. ఆ తర్వాత భయం కూడా పోయి వీళ్ళ మీద గౌరవం పోయి మరి వాళ్ళ మీద కోపం ద్వేషం పెరుగుతుందే తప్ప ప్రేమ పెరగదు, మాట వినరు. అలాగే ఈ మనస్సు కూడా తిట్టకూడదు, మనస్సుని దాని మీద కోపగించకూడదు. దాన్ని బతిమాలి ఎన్నిసార్లైనా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి, అదే నిలుస్తుంది అని చెప్తాడు. ఆ మనస్సు రూపంలో ఉన్నది ఎవరు అంటే నారాయణుడే. లోపల చైతన్యం రూపంలో ఉన్నది నారాయణుడే. కనుక ఆ నారాయణుని యందు నిలబెడితే స్థిరంగా ఉన్నట్టే. అందుకని అలా క్షణం 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 పెంచుకుంటూ భగవంతుని యందు నిలుపుకుంటూ రావాలి. అదే గొప్ప సాధనగా చెప్తారన్నమాట. అలా ఆ మనస్సుని అలా నిలుపుకుంటూ నారాయణుని యందు నిలుపుకుంటూ వస్తుంటే, ఈ వ్యష్టి అయినటువంటి మనస్సు సమిష్టి అయిన పరమాత్మ మనస్సులో కలిసిపోతుంది ఒకప్పటికి. ఆయన అనుగ్రహంతో ఆయనలో తీసుకున్నాడు అనుకోండి, ఈ వ్యష్టి రూపం అంతా సమిష్టి రూపంలో కలిసిపోతుంది. అంతటి భాగ్యాన్ని మనం పొందవచ్చు, పొందాలి. ఎలా? సాధన విచారణ చేయాలి. అలా అంత జ్ఞానాన్ని మనకి ఈ రహస్య ప్రకాశంలో మనకి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు మనము ఈ భాగవతాన్ని, మన విష్ణు సహస్రంలోని అర్థాలని మనం నలుగురు మహానుభావులు చెప్పిన అర్థాలతో మనం ఈ భాగ్యాన్ని పొందాం. ఎందుకంటే నలుగురు 4 రకాలుగా చెప్పి, అంటే 4 దావలు వచ్చి ఒక చోట కూడలిగా కలిసినట్లుగా మనల్ని 4 దోవల్లోనూ తీసుకొచ్చి ఒక చోట నిలుపుతున్నారు భగవంతుడు అనే కూడళ్ళు. అట్లా మరి ఎంత భాగ్యం మనకి కలిగింది అంటే, మహానుభావుల యొక్క అర్థాలు మనకి లభించినాయి అంటే మరి అది కూడా ఆ భగవంతుని అనుగ్రహంతోనే మనకి లభించినాయి. ఇప్పుడు శంకరాచార్యులు వారు మరి సామాన్యమైన మహానుభావుడు కాదు, గొప్ప మహానుభావుడు. అటువంటి స్వామి చెప్పిన ముక్క అంటే జ్ఞానాన్ని మరి అంటే వీళ్ళు ముగ్గురు ఏమిటి అంటే అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము 3 రకాలుగా ఉన్నటువంటి 3 రకాలుగా ద్వైతము అంటే 2, అద్వైతము అంటే 1, విశిష్టాద్వైతం అంటే 3. అద్వైతం అంటే ఒకటే ఉన్నది అని చెప్తారు,
ద్వైతం అంటే దేవుడు వేరు జీవుడు వేరు అని చెబుతారు. విశిష్టాద్వైతం అంటే జీవుడు, దేవుడు, ప్రకృతి మూడుగా చెప్తారు. ఏది చెప్పినా ఎవరు చెప్పినా అది పరమాత్మ గురించే చెప్తారు. అలా అన్నీ తీసుకుని మనం చక్కగా విందు భోజనానికి వెళ్తే అన్నీ ఆనందంగా తిని తృప్తిగా సుష్టుగా తిని పరమానందాన్ని పొందుతాం. అలాగే వీళ్ళందరూ అందించిన మంచి జ్ఞానాన్ని మనకి భగవంతుడు మన మీద అనుగ్రహంతో మనకి ఇచ్చాడు. అటువంటి భాగ్యాన్ని మనం పొంది ఉన్నాం. అటువంటి భగవంతుడు మహామనాహ, గొప్ప మనస్సు కలిగిన వాడు. ఈయన సృష్టి స్థితి లయలు అనేటువంటి కార్యాలని దేంతో చేస్తున్నాడు? ఆయన సంకల్ప మాత్రంతో చేస్తాడు. సృష్టి అంటే సామాన్యమైందా అంటే కాదు కదా. మరి ఇంత గొప్ప సృష్టిని ఆయన మనస్సులో సంకల్పించి ఎంత సృష్టిని ఆయన చేస్తున్నాడు. మరి అటువంటి చేసే స్వామిని ఏమంటారు? మహామనాహం అంటారని శంకరుల వారు భావించారు. సంకల్ప మాత్రం చేతే సమస్త కార్యక్రమాలు స్వామి నిర్వహింపగలరు. ఆయనకి ఏమీ సాధనాలు అక్కర్లేదు, మరి సహాయకారులు అక్కర్లేదు, ఎవ్వరూ ఏమీ అక్కర్లేదు. ఆయన సంకల్ప మాత్రం చేత సర్వకార్యాల్ని సాధించగలడు, నిర్వహించగలడు కనుక ఆయన మనస్సు, మరి సంకల్పం అంటే మనస్సు నుండి కదా వచ్చేది. ఆయన మనస్సు గొప్ప మహిమాన్వితమైంది కనుక ఆయన్ని మహామనాహ అన్నారని చెప్తున్నారు. మరి అతి ఉదారమైన మహిమాన్వితమైన హృదయం గల స్వామి గనక ఆయన్ని మహామనాహ అన్నారని పరాశర భట్టరు అన్నారు. సత్యసంధుల వారు కూడా ఈ అర్థాన్ని భావించారు. మరి అంటే ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకున్నాం. సృష్టి స్థితి లయాలు అనేటువంటి కార్యాలను మనస్సుతో చేసేటువంటి స్వామి గనక మహామనాహ అన్నారు అని శంకరులు భావించారు. ఇంకా ఏం చెప్పారు? ఆయన సంకల్ప మాత్రం చేతే మరి విశ్వ సృష్టి అంతా చేస్తాడు. సమస్త కార్యాల్ని కూడా సంకల్ప మాత్రంగా చెయ్యగల సామర్థ్యం గల స్వామి. అందుకని ఆయన్ని, మరి ఆయన మనస్సు గొప్ప మహిమాన్వితమైనది కనుక ఆయన్ని మహామనాహ అన్నారని అన్నారు. మరి ఉదారమైనటువంటి మనస్సు, గొప్ప మహిమాన్వితమైన హృదయం కలిగిన స్వామి గనక మహామనాహ అన్నారని పరాశర భట్టరు. మరి ఎంత ఉదార హృదయం కాకపోతే ఆయన్ని భక్తుల్ని ఎవరైనా ఏమైనా చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన భక్తుల్ని ఎవరైతే హింసించారో వాళ్ళని సంహరించి ఊరుకుంటాడు, వదిలిపెట్టడు. అటువంటి గొప్పవాడు, ఉదారమైనటువంటి స్వామి కనుక ఆయన్ని మహామనాహ అన్నారని పరాశర భట్టరు అన్నారు. అలా విధంగా సత్యసంధుల వారు కూడా వీరు ఇద్దరు చెప్పినవి యథార్థమే అని భావించారు కనుక యోగేంద్రులు ఓం మహామనసే నమః అని స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. మన పైన జగత్ సృష్టిం సంహరం చ కరోతి యః అని విష్ణు పురాణం చెప్పింది. అంటే జగత్తును సృష్టిస్తున్న ఆయన మనస్సంకల్పంతోనే జగత్తును సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంహరిస్తున్నాడు. ఇదంతా కూడా ఆయన యొక్క మనస్సంకల్పంతోనే చేస్తున్నాడు గనక మహామనాహ అన్నారు. అటువంటి మహామనాహ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మా మనస్సులో మరి చంచలత్వాన్ని తగ్గించుకుని స్థిరత్వాన్ని పెంచుకుని ఆ స్థిరత్వం నీ అందే ఉండి నిన్నే స్మరిస్తూ నిన్నే నింపుకుని నీ జ్ఞానముతో నీ మార్గంలో నడిచి నీ దరికి చేరేటువంటి
భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం